హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా మార్నింగ్ లేట్‌గానే లెగుస్తున్నాను. ఎలాంటి అలారం పెట్టుకొని బలవంతంగా లెగట్లేదు. పిల్లలకి హాలిడేస్ కదా! ఫ్రైడే వరకు హాలిడేస్ అండి. సో, అందుకని చెప్పి స్లోగానే పనులవుతున్నాయి. ఇంకా బయటికెళ్ళి చేసే పనులు ఏమి లేవు కాబట్టి, అంటే స్కూల్‌కి వెళ్ళడాలు, ట్యూషన్‌కి డ్రాప్ చేయటాలు. ట్యూషన్ కూడా 2 డేస్ హాలిడేస్. 2 డేస్ కాదు, 1 డేనే. మనకి ఎప్పుడైతే క్రిస్మస్ ఉంటుందో అదే రోజు హాలిడే అనమాట. ఆ ఒక్క గంటే నేను ప్రశాంతంగా ఉంటాను పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు. లేదంటే ఇంట్లో అంతా కూడాని గోల గోల. ఏంటండి బాబు, ఏదైనా పని చేద్దామంటే ఏదో ఒక నెగెటివ్ కామెంటే. అసల ఏం మంచి మంచి పనే కదా నేను చేసేది. నాకొచ్చే రూ. 10లో కనీసం రూ. 2 మీకెళ్తుందని చెప్పేసి ఇలాగా స్టార్ట్ చేద్దాము, రివ్యూ ఇద్దాము. మీషో అయితే అందరికి ఇష్టపడుతున్నారు కదా! రీజనబుల్ కాస్ట్‌గా ఉంటుందని చెప్పేసి కొంచెము అమౌంట్ నేను వేసుకుని కొంచెం మీ దగ్గర తీసుకుంటే కొంచెం ఛానల్ డెవలప్ అవుతుంది. దాని మీద వచ్చిన డబ్బులతోటి ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా డెవలప్ చేసుకోవచ్చని ఒకే ఒక మంచి ఉద్దేశ్యంతో స్టార్ట్ చేస్తే పెట్టిన వెంటనే ఒక నెగెటివ్ కామెంటు. ఏంటి, రూ. 200తోటే ఛానల్ డెవలప్ చేసేద్దామనా అని. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామన్నా ఏదో ఒక నెగెటివ్‌గా నన్ను వెంటాడుతూనే ఉన్నారు. అసలు నేను ఛానల్ డెవలప్ చేయడానికి ఇప్పుడు రావాలా? అసలు నాకు ఛానల్ డెవలప్ అవ్వలేదనా? ఇంకా డెవలప్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నానంటే, మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అన్ని కొనుక్కోవచ్చు కదా! దీని మీద వచ్చే డబ్బులతోటి. కొంచెం మంచి క్వాలిటీ అనేవి మనం బయట పెట్టొచ్చు కదా! అనే ఉద్దేశంతోటి నేను అలా స్టార్ట్ చేస్తే, అమ్మో! ఈ కామెంట్స్ చూసి చిరాకొచ్చేసి నాకైతేని ఇంకా ఆ శారీ క్యాన్సిల్ చేశానండి. ఇది చూడండి, క్యాన్సిల్ అని వచ్చింది కదా! డబ్బులు కూడా వెనక్కొచ్చేసినియి. అసలా ముందు రోజండి రాత్రే నేను ఆర్డర్ పెట్టుకుని పొద్దున వీడియోలో మీకు చెప్పాను ఇలా చేద్దాం అనుకుంటున్నానని. అంతే, వెంటనే నెగెటివ్ కామెంట్. ఏంటి, ఈ డబ్బులతోటి నువ్వు ఛానల్‌ని డెవలప్ చేసేద్దామనా? నేను 2 సంవత్సరాల పాటు ఫ్రీగా సర్వీస్ చేస్తే, నేను ఎలాంటి డబ్బులు ఆశించకుండా 2 సంవత్సరాల పాటు నేను స్టిచ్చింగ్ ఛానల్‌కి ఎన్నో వీడియోస్ ఇస్తే, ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం వ్యూస్ వస్తున్నాయి. కొన్ని వందల్లో, వేలల్లో సక్సెస్ అయ్యారనమాట. అది సరిపోతుంది నాకు. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. మంచి పేరుంది నాకు, మంచి బ్రాండ్ కూడా ఉంది. బయటికెళ్తే నన్ను 10 మంది గుర్తుపడుతున్నారు. ఏదో వ్లాగ్ ఛానల్ కదా! దీనికోసం నేనేం పెద్దగా బ్రెయిన్ వాడట్లేదు. జస్ట్ కెమెరానే నా వెనకాలే తిప్పుకుంటూ వెళ్తే, చూసేవాళ్ళు అందరూ చూస్తున్నారు కదా పాపం. వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ రావాలి. ఇది ఏమి ఎడ్యుకేటెడ్ ఛానల్ కాదు. నేను ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఎలా మేనేజ్ చేస్తున్నానని కొంచెం మెసేజ్ రూపంలో కొద్దిగా మోటివేటెడ్‌గా ఉంటదని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశాను. మన వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు కదా అని. అదే స్టిచ్చింగ్ ఛానల్ అనుకోండి, అది ఎడ్యుకేటెడ్ ఛానల్ కాబట్టి నేను ఎంతో కొంత వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నాను కాబట్టి నేను దానికోసం ఏం బాధపడను. దాని మీద వచ్చే డబ్బులు ఎవరికైనా ఇమ్మన్నా కూడా నేను చెప్తాననమాట. నేనే లాస్ పెట్టుకుని ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. కాబట్టి నేను ఇంకా దాని మీద ఎలాంటి రెవెన్యూ కూడా ఎవరికి ఇవ్వడానికి కూడా ఉండదు అని చెప్పొచ్చు. కానీ ఇదేంటంటే ప్రతి ఒక్కరు చూస్తారు. టైలరింగ్ అనుకోండి, టైలరింగ్ చేసే వాళ్ళు మాత్రమే చూస్తారనమాట. అదే వ్లాగ్స్ అనుకోండి, అందరూ చూస్తారు కదా! పాపం వాళ్ళు కూడా ఎంతో కొంత ఏదో ఒకటి ఇస్తే బావుంటదని ఉద్దేశంతోటి ఒక అడుగు ముందుకేస్తే, వామ్మో! నెగెటివ్ కామెంట్స్. సర్లే, నేను చేయాల్సింది నేను చేసుకుంటానండి. ఛానల్ డెవలప్ చేయడానికి మిమ్మల్ని బ్రతిమలాడాల్సిన అవసరమే లేదు. అది ఎలాగ ఛానల్ డెవలప్ అవుతుందో మీరే చూడండి. నన్ను మోటివేట్ చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచే జరగాలని చూస్తాను. సో, చాలామంది కూడా కామెంట్ చేశారనమాట. ఎందుకండి మీరెందుకు లాస్ పెట్టుకుంటారు? కొనుక్కునేవారు ఎలాగైనా కొనుక్కుంటారు. మీరు రివ్యూ ఇస్తే సరిపోతుందని కొంతమంది. ఇంకొంతమంది ఇలా చేస్తే మీకు లాస్ కదక్కా అని ఇంకొంతమంది. వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. కానీ ఫస్ట్ కామెంట్ వచ్చింది చూసారా? అది నిజంగా హైలైట్. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ అంట. సో, దానికి మన సబ్స్క్రైబర్ కూడా రిప్లై ఇచ్చారనమాట. ఎందుకంత నెగెటివ్‌గా కామెంట్ చేశారు? కావాలంటే ఆ ఛానల్ డెవలప్ చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకోవచ్చు, ఇలా చేసుకోవాలన్నట్టు నాకు సపోర్ట్‌గా మాట్లాడారు. సో, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేనైతే శారీ క్యాన్సిల్ చేసేసాను. నేను ఎలా డెవలప్ చేస్తానో మీరే చూడండి. జనవరి 1 నుంచి అయితే నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆ బిజినెస్ ఎలా ఉంటది ఏంటనేది నేను ముందు ఏం చెప్పను. ముందు చెప్తుంటే ఎలా వస్తున్నాయో చూసారు కదా! సో, ఇప్పటి నుంచి ఏ కామెంట్ వచ్చినా కూడా ఇంకంతే బ్లాక్ చేసేయడము, లేదంటే లైట్ తీసుకుంటాం. ఏదో ఒకటి జరుగుతుంది. నేనైతే ఎలా ముందుకు వెళ్తానో, నా సపోర్టుగా నాకు మోటివేట్ చేసేవాళ్ళు నా వెనకాల ఉన్నంత కాలం నాకేమీ కాదండి. వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మంచి మంచి బెనిఫిట్స్ వస్తాయి. నేను మీకు గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నాను కానీ ఈరోజు, కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ వల్ల నేను చాలా మైండ్ అంతా అప్సెట్ అయిపోయిందనమాట. మన ఏంటో నాకు తెలీదు కానీ ఈ మధ్య నా స్టిచ్చింగ్ ఛానల్‌లో కొంచెం డబ్బులు వస్తున్నాయండి. అంటే మన శాలరీ వచ్చింది కదా! అప్పుడు కూడా కొంచెం వచ్చింది. అంటే మామూలు దానికన్నా కొద్దిగా రూ. 1000, 2000 ఎక్కువ వచ్చిందనమాట. అయితే ఇప్పుడు నేను ఇది కూడా మన వ్లాగ్స్ కాకుండా స్టిచ్చింగ్ ఛానల్‌కి వచ్చిందని చెప్పాను కదా! వ్లాగ్స్ కూడా కొంచెం డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తే ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి.
ఈ వర్క్ చూసారా, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను, మనకి ఆఫర్ ఇచ్చారండి. మయూరి ఎంబ్రాయిడరీ అని మనకి షార్ట్లో చూడండి, డీటెయిల్గా నాకు ఫోన్ నెంబర్తో సహా మెన్షన్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మనకంట ఆఫర్ ఇస్తారంట మన ఛానల్ తరపు నుంచి, ఎందుకంటే నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాను కదా. సో నేను డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మనకి ఎవరికైతే ఆర్డర్ పెడతారో వాళ్ళకి కొంచెము తక్కువకి రేటుకి చేసిస్తానండి అని ఒప్పుకున్నారు. అందుకని షార్ట్ వీడియో చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయించేసుకోండి. మన ఛానల్ పేరు చెప్తేనే తక్కువకి ఇస్తారండి, లేకపోతే ఇవ్వరు. సో ఇవన్నీ పనులన్నీ చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ అయితే కుట్టాను. అయితే ఇదేంటంటే షార్ట్ వీడియోలో పెడదాం అనుకున్నానండి. ఇలా పట్టుకుంటే తెలియట్లేదు అనమాట ఫినిషింగ్ అనేది. ఇలా నేను పట్టుకుని చూస్తే అంత బాగా కనిపించట్లేదు అనమాట. మీకు ఏదన్నా బొమ్మ మీదైనా వేసి చూపించాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి. కట్ వర్క్ వచ్చేసి బ్యాక్ ఓపెన్, హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చేసింది. ఈ నిన్న కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది కాకుండా ఇంకో 2 బ్లౌజులు అయితే కుట్టాను. ఏంటో మరి కొంచెం పనులంతా అయిపోయిన తర్వాత బాగానే అయింది పని. మామూలుగా అయితే అవ్వదు కానీ ఈసారి అయితే అయింది. ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా 39 సైజ్ అండి. ఇది కుట్టాను. కటింగ్ స్టిచ్చింగ్ 2 కూడా షూట్ చేశాను. ఇదిగోండి, ఇది అయిపోయింది. చూడండి, వెనకాల ఇదంతా కూడా ఫినిషింగ్. ఇప్పుడు వచ్చేసి నాకు కొన్ని కట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ఇంకా స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఇంకా కటింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసేసుకుని ఇంకా అక్కడ అన్నీ 2 ఉన్నాయండి. మెరూన్ కలర్ ఒకటి, తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ ఒకటి. ఇవన్నీ కూడా నేను ఐరన్ చేసుకుని ఇంకా స్టార్ట్ చేస్తాను. మనం ఏదైనా సాధించాలి అనుకునేటప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు అసలు మనం చేస్తుంది కరెక్టా రాంగా, వీళ్ళు ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు అంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నామా, లేదంటే ఎక్కడ ఎదిగిపోతున్నామని ముందే వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఎలా ఉంటుంది, అవన్నీ చూసుకునే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా అంతే. వీడియోస్ తీసినప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తాయి. సో నేను చేసింది ఏది తప్పు కాదండి. నేను అనుకున్నది ఒకటి, అవతల వాళ్ళు అనుకున్నది ఒకటి అన్నమాట. నేనేమనుకున్నానంటే నాకు వచ్చే 10 రూపాయలు 2 రూపాయలు మీకు ఇద్దామని. వాళ్ళు ఏమనుకున్నారంటే మిగతా 90 రూపాయల కోసం 10 రూపాయలు పెట్టుబడి పెడుతున్నావా, సక్సెస్ అయిపోదామన్నా అన్నట్టు వెటకారంగా కామెంట్ చేశారనమాట. సో నేనేం పెద్దగా ఫీల్ అవ్వట్లేదు, లైట్ తీసుకున్నాను. సో ఇంకోటి వచ్చేసి నాకు ఒకటి అర్థమైందండి. ఇదివరకు నేను ఏమనుకునేదానంటే ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఇన్ని బట్టలు వస్తున్నాయి యూట్యూబర్స్కి, చూసే వాళ్ళకైనా కనీసం ఒక జతాన్ని ఇవ్వచ్చు కదా అనుకునేదాన్ని అనమాట. అంటే ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు కదా, నేనైతే ఎక్కువ మామూలుగా ప్రమోషన్ వీడియోస్ అంతగా ఇంట్రెస్ట్ చూపించను. ప్రమోషన్స్ కోసం మాత్రమే ఛానల్స్ రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అనిపిస్తుంది అనమాట. ఇన్ని వస్తున్నాయి వాళ్ళకి బట్టలు, కనీసం అందులో కొన్ని రిటర్న్ ఇచ్చేసినా కూడా వాళ్ళు ఏయో ఉంటాయి కదా, వాళ్ళకి ఏయో ఉంటాయి, అవన్నీ పోనా కనీసం వాళ్ళకి మిగులుతాయి కదా, అందులో నెలకు ఒకటైనా ఇవ్వచ్చు కదా అనిపించేది. తర్వాత నాకు అర్థమైంది అనమాట, వీళ్ళ మైండ్ సెట్ ఇలా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఇంకా మనసు ఇరిగిపోయి ఉంటుంది. నాకు చూసారా, ఒక్కసారిగా మనసు ఇరిగిపోయి క్యాన్సిల్ పెట్టేశాను. నేను ఇంకొక 2 రోజులు లేట్ అయింది అనుకోండి, సచ్చినట్టు నేను తీసుకోవాల్సిందే, తర్వాత రిటర్న్ పెట్టాలి రివ్యూ చూసిన తర్వాత, ఇంకెవరికి ఇవ్వకుండా. కానీ నేను పెట్టిన రోజునే నెగిటివ్ కామెంట్ వచ్చింది కాబట్టి ఇంకా అక్కడ మనకి అప్డేట్ అవ్వలేదు యాప్, అందుకునే క్యాన్సిల్ ఆప్షన్ ఉంది, క్యాన్సిల్ చేశాను అనమాట. అలా మనసు విరిగిపోయింది నాకు ఒక్కసారిగా. ఇలా అంటారా, ఏదో నేను ఇలా చేద్దాం అనుకుంటే అలా అంటారా, ఇంకా వేస్ట్, ఈవిడైతే బయటపడింది, ఇంకెంతమంది మనసులో ఏముందో తెలియదు కదా అన్నట్టు క్యాన్సిల్ చేశాను. అలాగే మిగతా యూట్యూబర్స్ కూడా అదే ఉంటుందండి. చాలామందికి అయ్యి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. సో వీళ్ళకి ఇచ్చే కన్నా నేను ఉంచుకుంటేనే బెస్ట్, వీళ్ళ చేత మాటలు పడే కన్నా అని ఏదో అనుకుని ఉంటారు. అందుకునే వాళ్ళు సంపాదించిన డబ్బులు కూడా 1 రూపాయి కూడా ఇవ్వరు. ఇంకా నేనే నయం, నాకు వచ్చింది, నాకు డబ్బులు రాకపోయినా కూడా ఎక్కువ కనీసం చీరలను ఇచ్చాను. కొంతమందికి చీరలు ఇచ్చాను. మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి దగ్గర దగ్గర 30 మీటర్లు అంటే మాటల కోరా ఫ్యాబ్రిక్ ఇచ్చాను. అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అయితే చాలామంది అయితే ఇవ్వకండి అక్క, మీకు వచ్చే తక్కువ, మీరు ఇంకా మంచి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు అని అంటున్నారు. లక్షలు వచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదు మీకు ఎందుకని కూడా చాలామంది అన్నారనమాట. సో మొత్తం మీద ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా అనిపించింది. అందుకనే వ్లాగ్ ఛానల్లో 2 శారీస్ ఇచ్చాను కదా, 3 శారీస్ ఇచ్చాను. ఇంకో 10 మందికి ఏమో ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చాను కదా స్టిచ్చింగ్ ఛానల్, అది సరిపోతుందిలేండి. ఇంకా ఛానల్ డెవలప్ అయితే నేను వేరే రకంగా ఆలోచిస్తాను కానీ ఈ రకంగా మాత్రం ఆలోచించను. అయిపోయిందండి. ఇది కూడా మంచిగా ఐరన్ చేసేసుకుని కటింగ్ కూడా వీడియో షూట్ చేసేసాను.
ఇది డైరెక్ట్గా షూట్ చేస్తాను, అంటే వెనకాల మాటలు ఇవ్వలేదన్నమాట. మనం కటింగ్ చేస్తున్నప్పుడే మాటలు ఇచ్చేసి షూట్ చేస్తాను. అదే మన ఛానల్ ఇప్పుడు రన్ అవుతుంది. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటాం. ఇదంతా నీట్గా కటింగ్ చేసేసుకుని కుట్టేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా కుట్టేశానండి. అది కూడా లైనింగ్ బ్లౌజే. అది కూడా లైనింగ్ బ్లౌజ్, అది కూడా కుట్టేశాను. చక్కగా అయిపోయినాయి. నిన్న ఇంట్లో బాగా చల్లగా ఉంది, బయటేమో వర్షం. ఎందుకు వచ్చిందో ఏమో వర్షం తెలియదు, కానీ వర్షం మాత్రం బాగానే వచ్చిందండి. ఇంకా బట్టలు కూడా ఆరట్లేదు, చల్లగా ఉంది. అయినా సరే ఇంట్లో పనులు అయిపోయినాయి, స్టిచ్చింగ్ పనులు కూడా బాగా అయిపోయినాయి. ఇంకా ఈరోజు అయితే పనులు అవ్వలేదు. అంటే ఈరోజు వచ్చేసి మనకి డే వచ్చేసి గురువారం, ఇది బుధవారం లాగ్ అనమాట. గురువారం కాబట్టి పనులన్నీ స్లోగా అవుతున్నాయి. లైనింగ్లు ఆరలేదు, ఉన్నాయి కుట్టాల్సినవి ఉన్నాయి, కానీ లైనింగ్లు ఆరలేదనమాట. ఇంకా లాంగ్ ఫ్రాక్ ఉంది, చాలానే ఉన్నాయండి. కొన్ని ఫ్యాబ్రిక్స్ నేను కొనుక్కుని పక్కన పెట్టానండి, అది బిజినెస్ కోసమే. ఫస్ట్ నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాం బిజినెస్ అని. ఇంకా బయట వాళ్ళకి తక్కువ కుట్టి బిజినెస్ని రన్ చేసుకుంటాను. ఇప్పుడు బయట వాళ్ళు అనుకోండి, మన ఇల్లు షిఫ్ట్ అయినా కూడా కష్టం అనమాట. అదే బిజినెస్ అయితే, మన ఓన్ బిజినెస్ అయితే మనం ఎప్పటికైనా మనం రన్ చేసుకోవచ్చు. అయిపోయిందండి ఈ బ్లౌజ్ కూడా. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.